చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నికల వ్యవస్థకు కొత్త అర్థం ఇచ్చిన వ్యక్తి టిఎన్ శేషన్. 1990వ దశకంలో భారతదేశంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. అయితే అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన టిఎన్ శేషన్ ఒక అసాధారణమైన కానీ ధైర్యమైన సూచన చేశారు. ఎన్నికల సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. ఇది సమాన పోటీకి విఘాతం కలిగిస్తుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కొత్త పథకాలు, ఆర్థిక లాభాలు ప్రకటిస్తే అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆత్మకు విరుద్ధం. ప్రజాస్వామ్యంలో సమాన అవకాశాలు అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని బడ్జెట్ను వాయిదా వేయాలని అధికారికంగా కోరారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దేశానికి గుర్తు చేసింది. ఎన్నికల కమిషన్ అంటే కేవలం నిర్వహణ కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే భావనను బలపరిచింది. టిఎన్ శేషన్ చర్యల వల్ల ఎన్నికల నియమాలు కఠినంగా అమలు అయ్యాయి. అధికారంలో ఉన్నవారు కూడా ఎన్నికల సమయంలో నియమాలకు లోబడాల్సిందే అని స్పష్టత ఇచ్చింది. భారత ఎన్నికల వ్యవస్థకు విశ్వసనీయత మరింత పెరిగింది. బడ్జెట్ కంటే ఎన్నికల న్యాయ సూత్రాలు ముఖ్యమని దేశానికి నేర్పిన వ్యక్తి టిఎన్ శేషన్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.